హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అష్టావక్ర మహర్షి, మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ఎంతమందికి తెలిసి ఈయన ఎవరు అని, అసలు ఎవరా అష్టావక్ర మహర్షి అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. చరిత్ర మరచిపోయిన మహాజ్ఞాని అతడు. గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చుకున్న జ్ఞాని. జనక మహారాజుకు, యాజ్ఞవల్కుడికి ఈయనే గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్టవంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది ఎవరో కాదు, అతని తండ్రి ఏకపాదుడే. అలాంటి మహర్షికి స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేశాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. ఎంతో మంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళకి గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న బాబు తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను వింటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు